अस्सलाम वालेकुम नाज़रीन, आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नज़र डालते हैं आज की ताज़ा खबरों पे। जैसा कि आप जानते हैं कि तमाम पुलिस की तरफ से एक मैसेज आ रहा है कि सोशल मीडिया पे कोई गलत मैसेज ना डाले और गलत रील अपलोड ना करे, लेकिन बच्चे बाज नहीं आ रहे हैं। इसी दौरान आज कल रात में निर्मल में एक वाक़या सामने आया। जैसा कि आप जानते हैं कि 3 लड़के, एक का नाम मतीन, एक का नाम आदिल और एक का नाम शेख अवैस, जिसने नकली बंदूक लेके लोगों को डराने की कोशिश की और नकली बंदूक लेके सोशल मीडिया पे रील वायरल कर रहे। इसी दौरान कल बस स्टैंड पे शेख मतीन को अरेस्ट किया गया। इसी दौरान से दोनों को अरेस्ट किया गया। और ये ज़िला एसपी ने क्या कहा सुनते हैं। आइए ज़िला एसपी की ज़बानी ये रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की रिपोर्ट। आइए नज़र डालते हैं। Please, all of you, everyone, to please sit down. Creativity and माफिया నిర్మల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇక్కడే డిపిఓ హౌస్లో మనం ఒక సెల్ సపరేట్గా చేసి దానికోసం సపరేట్ స్టాఫ్ పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము. నిర్మల్కి సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినా లేదా అరాచకమైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ మతిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అద్వైత్ చార్జ్ తర్వాత షేక్ మతినుద్దీన్ అండ్ షేక్ అలీ వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ముఠగా ఏర్పడ్డారు. వీళ్ళు ఈ జల్సాలకి బాగా అలవాటు పట్టి వీళ్ళు ఈ ఆన్లైన్లో బర్తీ కొన్నామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము అలా పోలీస్ కస్టడీలో తీసుకున్నప్పుడు తెలుస్తుంది. అలాగే ఒక పిస్టల్ కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి దోపిడీకి పాల్పడడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు. నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్లో ఎవరన్నా బస్సు తప్పిపోయిన వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకొని నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు చిన్న దోపిడీ చేయడము లేదా నగర శివారులో మనకి ఎవరు ఇచ్చడము దోపిడీకి పాల్పడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4 సెల్ ఫోన్స్ ఒక ఈ వెపన్ సీజ్ చేయడం జరిగింది. नाज़रीन, ये थी हमारी आज की ताज़ा खबरें। कल आपके सामने फिर से शामिल होंगे नए ताज़ा खबरें लेके। आप हमारे आरबीएन न्यूज़ को शेयर, लाइक एंड सब्सक्राइब करना ना भूलें। शब्बा खैर।